ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాలకు డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేశారు. సో బ్యాంకుల్లో అయితే పడుతున్నాయి, తప్పనిసరిగా మీరు కూడా అయితే బ్యాంకుకు వెళ్ళి తీసుకోండి. అయితే ఎవరికి విడుదల చేశారు ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మన వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేశారు. ఎవరి ఖాతాల్లో విడుదల చేశారంటే ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరి ఖాతాల్లో అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించినటువంటి రెండో విడత నిధులు అనేది మనకు ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ఈ నిధులు అనేవి మనకు ఒక్కొక్క రైతుకు సంబంధించి 7,000 రూపాయల వరకు అయితే జమ అవుతాయి. అయితే మనకు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు మొదటి విడతలో మనకు వచ్చేసి 7,000 ఆల్రెడీ విడుదల చేశారు. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి 7,000 అయితే విడుదల చేశారు. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు, అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాటాగా ఇస్తారో సో ఆ డబ్బులు ఈ డబ్బులు టోటల్గా మనకు ఒక్కొక్క రైతు ఖాతాలో 7,000 రూపాయల వరకు అయితే జమ అయ్యాయండి. సో ఎవరైతే ఏపీలో రైతులు ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి. కొంతమంది డబ్బులు అయితే జమ కాలేదు. సో ఎందుకు జమ కాలేదో దానికి సంబంధించి కూడా రీజన్ అయితే చెప్తాను. సో కొంతమంది ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు యాక్టివేషన్లో ఉన్నాయా లేదా ఇన్యాక్టివేషన్లో ఉన్నాయా అనేది ఇంకా చెక్ చేసుకోలేదు. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్తో లింకప్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఆధార్తో లింకప్ చేసుకోకపోతే మీరు బ్యాంకుకు వెళ్తే వాళ్ళు లింకప్ చేసిస్తారు. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్తో లింకప్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ కాకపోతే మీరు బ్యాంకులో ఇస్తే కనుక వాళ్ళే చేసిస్తారు. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీఐ, ముఖ్యంగా ఎన్పీసీఐ అయితే ఉండాలి. ఎన్పీసీఐ లేకపోతే మీకు డబ్బులు అయితే పడవు. సో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అది క్రెడిట్ కావండి. సో దాని గురించి ఏంటంటే తప్పనిసరిగా మీరు ఎన్పీసీ అయితే చేసుకోవాలి. సో ఎన్పీసీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. సో రైతులకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేశారు కాబట్టి సో రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి. ఎవరైతే ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటే కనుక మీకైతే డబ్బులు పడతాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.